ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ద్వారా రాజయోగ పథంలో అనే ఈ ప్రోగ్రాంలో మీ అందరికీ స్వాగతం. మీరందరూ 5 రోజుల ఫౌండేషన్ కోర్స్ రాజయోగంలో, అలాగే అడ్వాన్స్ కోర్స్ ఇవన్నీ విన్న తర్వాత మీ కొరకు విశేషంగా ఈ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో రాజయోగ పథంలో మీరందరూ రాజయోగ అభ్యాసంలో ఎలా ఇంకా ముందుకు వెళ్ళాలని ఏదైతే కొందరు ప్రశ్నలు మాకు పంపించడం జరిగిందో దానిని ఆధారం చేసుకొని ఈ ప్రోగ్రాం మేము తీసుకొచ్చాము. ఈ ప్రోగ్రాంలో నిరాకారుడైన శివ పరమాత్ముడు, జ్ఞాన సాగరుడు ఏదైతే రాజయోగం గురించి చాలా గుహ్యమైన విశాలమైన జ్ఞానం ఇవ్వడం జరిగిందో ఆ జ్ఞానం యొక్క కొన్ని బిందువులు మీతో మేము షేర్ చేస్తూ ఉంటాము. ఈ బిందువులు అనేది షేర్ చేస్తూ దీనిపై మనము మనన చింతన చేస్తూ ఈ పాయింట్స్ని విశ్లేషిస్తూ జీవితంలో ఎలాగా ధారణ చేయాలి, ఇంకా ఈ జ్ఞానం యొక్క పాయింట్స్ని ఆధారం చేసుకొని ఎలాగా మెడిటేషన్ చేయాలి అనేది విశేషంగా ఈ కార్యక్రమంలో మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఈ ప్రోగ్రాం ఫస్ట్ టైం వింటున్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ ప్రోగ్రాం కూడా వింటూ ఉండండి, కానీ దాంతోపాటు ఫౌండేషన్ ఇంకా అడ్వాన్స్ కోర్స్ రాజయోగం గురించి ఏదైతే ఉందో అవన్నీ కూడా వీడియోస్ తప్పనిసరిగా చూడండి అని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ విషయాలను మీరు వింటేనే మీకు ఈ యొక్క కార్యక్రమంలో ఏదైతే ఇంకా గుహ్యంగా పాయింట్స్ చెప్పడం జరుగుతుందో ఆ పాయింట్స్ని అర్థం చేసుకొని దాన్ని అప్రిషియేట్ చేసి మళ్ళీ మీ జీవితంలో ఎలాగా అవి ప్రాక్టీస్ చేయాలి, ఇంకా మెడిటేషన్లో ఎలా చేయాలి అనేది మీరు నేర్చుకోగలరు. అందుకోసము కొత్త వాళ్ళందరికీ ఈ చిన్న మనవి మా తరఫున. రోజు రాజయోగ అభ్యాసం చేయాలంటే రోజుకు కొత్త విషయాలు కావాలి. అవే విషయాలు, అవే జ్ఞాన చింతన పాయింట్స్ అవే వాడుకుంటా యోగాభ్యాసం చేయాలంటే కొన్నిసార్లు ఉత్సాహం కూడా రాదు, ఇంట్రెస్టింగ్ కూడా అనిపించదు. ఏదైనా విషయాన్ని మనము ఇంట్రెస్టింగ్ చేస్తేనే మనకు దాంట్లో ఒక సంతోషం అనేది అనిపిస్తుంది. రోజు భోజనం కూడా ఏం చేస్తూ ఉంటాము, వెరైటీ అనేది తీసుకొస్తూ ఉంటాం. అదే అన్నము, కానీ ఆ అన్నంనే ఎన్నో విధాలుగా మనము తయారు చేస్తాము. దద్దోజనం అని తయారు చేస్తాము, కొన్నిసార్లు పులిహోర అని చేస్తాము, కొన్నిసార్లు వెజిటేబుల్ పులావ్ అని చేస్తాము. అలాగా చేస్తూ చేస్తూ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అలానే ఉంటాయి, కానీ రకరకాలుగా దాన్ని యాడ్ చేస్తూ చక్కగా ఎన్నో డిషెస్ మనం తయారు చేస్తూ ఉంటాము. మనకి ఇంట్రెస్టింగ్ కూడా అనిపిస్తుంది, ఇంకా తినడంలో ఆనందం కూడా అనిపిస్తుంది. అలాగే రాజయోగ అభ్యాసం అనేది లేక ఆధ్యాత్మిక జ్ఞానం అనేది డ్రై సబ్జెక్టు కాదు. ఇది చాలా చాలా మనసుకు ఉత్సాహం కలిగించే విషయాలు. కానీ దీన్ని కొత్తగా మనం అందరము వింటూ ఇంకా అభ్యాసం చేస్తూ ఉంటే మన ఇంట్రెస్ట్ కూడా ఎప్పుడు గురించి ఉంటుంది, మనం మోటివేటెడ్ కూడా ఫీల్ అవుతాము, ఇంకా దాంతోపాటు రెగ్యులర్ కూడా ప్రాక్టీస్ చేయగలం. ముఖ్యంగా మెడిటేషన్ యొక్క ప్రాక్టీస్లో రెగ్యులారిటీ అనేది చాలా చాలా అవసరం. ఆ రెగ్యులారిటీ అనేది మెయింటైన్ చేయడము చాలాగా ఇంపార్టెంట్. అయితే రెగ్యులారిటీ గురించి శివ పరమాత్ముడు చెప్పిన విషయము, రెగ్యులారిటీ మేక్స్ అ మ్యాన్ రూలర్. The one who is regular is a
రూలర్. అంటే రెగ్యులర్ ఏదైనా మనము చక్కగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనము ఒక రూలర్ లాగా, ఒక రాజు లాగా, ఒక యజమాని లాగా స్వయంపై కంట్రోల్ అనేది చక్కగా తీసుకురాగలము. అందుకోసం మీకు మేమేదైతే జ్ఞాన బిందువులని ఇస్తామో ఈ విషయాలను మీరు వింటూ తప్పనిసరిగా అభ్యాసం అనేది చేయండి. బ్రహ్మకుమారీస్ కేంద్రాలలో రోజు నిరాకారుడైన జ్ఞానసాగరుడైన శివ పరమాత్ముడి యొక్క మహావాక్యాలను జ్ఞానమురళి రూపంలో మేమందరము వింటూ ఉంటాము. ఈ జ్ఞానమురళి స్వయం ఆ శివ పరమాత్మ సాకార ప్రజాపిత బ్రహ్మ యొక్క తను ద్వారా చెప్పిన జ్ఞానము. ఈ జ్ఞానంలో మన జీవితాన్ని మనం ఎలాగా తీసుకోపోవాలి, ముందు ప్రొద్దుటి నుంచి రాత్రి వరకు ఏ విధంగా మనము వ్యవహారం చేయాలి, మనం ఎలా లేవాలి, ఎలా పడుకోవాలి, ఎలా తినాలి, ఏం తినాలి, ఎలాగా వేరే వాళ్ళతో వ్యవహారంలో రావాలి, రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, పాపం ఏంటి, పుణ్యం ఏంటి, అంటే జీవితంతో కనెక్టెడ్ అన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ భగవానుడు మనకు బ్రహ్మ బాబా ద్వారా చెప్తూ ఉంటారు. దానిని జ్ఞానమురళి అని అనడం జరుగుతుంది. అయితే మేము మీకు వారంలో 3 సార్లు, సోమవారము, బుధవారము, శుక్రవారము ఈ జ్ఞానమురళి యొక్క బిందువులను, కొన్ని విషయాలను తీసుకుంటూ దానిని విశ్లేషిస్తూ అర్థం చేయిస్తూ దాని ఆధారంపై ధ్యానం అనేది ఎలా చేయాలి, ముఖ్యంగా ధ్యానం అనేది ఎలా చేయాలి అనేది మీకు చెప్పడం జరుగుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేసేది మీరు తప్పనిసరిగా ఈ గైడెడ్ మెడిటేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో రాజయోగ పథంలో తప్పనిసరిగా ఈ మార్గంలో మీరు చక్కగా ముందు అడుగులు వేస్తూ పోతారని ఆశిస్తున్నాము. ఈరోజు శివబాబా చెప్పిన జ్ఞానమురళిలో బాబా అన్నారు, మధురమైన పిల్లలు అంతర్ముఖులై నన్ను అనగా శివ పరమాత్ముని స్మృతి చెయ్యండి. అంటే మెడిటేషన్ చేయాలంటే, భగవంతుడిపై మనసు అనేది ఏకాగ్రం చేయాలంటే ఒక ప్రిపరేషన్ అవసరం. ఏంటిది? అంతర్ముఖం అవ్వడం అనేది. అంతర్ముఖం ఎప్పుడైతే మనం అవుతామో అంటే ఈ ముఖంలో ఉన్న ఇంద్రియాలు, ముఖ్యంగా కళ్ళు, దాంతోపాటు చెవులు, నోరు, ఈ ఇంద్రియాలను అంతరంగంలో లోపల తీసుకోపోయి బాహ్యంలో చూడకుండా అంతరంగంలో ఉన్న స్వయం యొక్క ఆత్మస్వరూపాన్ని చూడడము, ఆత్మ గురించి విషయాలు వినడము, ఇంకా ఆత్మ గురించి విషయాలు మాట్లాడడము, అంటే ఆత్మ చింతన చేయడము. ఈ అభ్యాసం అనేది చేస్తూ ఉంటే అంతర్ముఖం ఉండడము. ఇలాగ అభ్యాసం చేస్తే మెడిటేషన్ అనేది చేయడంలో మనకు చాలా చాలా సహాయం అనేది దొరుకుతుంది. రోజంతా మనము మాటల్లోనే టైము కొన్నిసార్లు వేస్ట్ చేసుకుంటూ ఉంటాము. ఆ మాటల యొక్క క్వాలిటీ కూడా ఎలా ఉంటుందంటే, వేరే వాళ్ళను క్రిటిసైజ్ చేయడము, లేక వేరే వాళ్ళ పట్ల కంప్లైంట్స్ చెప్పుకోవడము, ఈ విధంగా మనం మాట్లాడుతూ ఉంటే ఇంకా దాని తర్వాత మెడిటేషన్ చేయడానికి కూర్చుంటే ఏమవుతుంది? మనసు మెడిటేషన్ చేయడానికి రెడీ అవుతుందా? లేక ఇప్పటి వరకు బయట బాగా మాట్లాడాము, ఇప్పుడు బాహ్యంలో మౌనం పెట్టుకొని లోపల ఆ మాటలు మనసులో ఇంకా నడుస్తూనే పోతాయి. అందుకోసం
ఏ అవసరం అంటే మన మాటల్లో ఒక మంచి క్వాలిటీ అనేది ఉండడం అనేది చాలా అవసరం. రోజంతా మనం ఎలాగైతే గడుపుతామో, మన క్వాలిటీ ఎలాగైతే ఉంటుందో, అది మన ఆలోచనలే ఉండొచ్చు, మన మాటలే ఉండొచ్చు, మనం ఏది వింటాము అదే ఉండొచ్చు, మనం ఏం చూస్తాము అదే ఉండొచ్చు. ఈ అన్నిటి యొక్క ప్రభావం అనేది మనసుపై పడుతుంది. ఇంకా ఆ మనసుతోనేగా మనకు భగవంతుడిని గుర్తు చేసేది. అయితే యోగాభ్యాసంలో ఒక ఆనందం అనేది కలగాలంటే మనం ఏదైతే మాట్లాడతామో దానిపై చాలా శ్రద్ధ పెట్టడం అవసరం. అంతర్ముఖంగా ఉండడం అనే సబ్జెక్టు కొంచెం పెద్దది. దీంట్లో సింపుల్గా చెప్పాలంటే ఏది అవసరం అదే చూడడం, అనవసర విషయాల్లో మనం వెళ్ళకుండా ఉండడం, ఏది అవసరం అదే వినడం, అనవసరమైనది అసలు అవసరమే పడకూడదు. అంటే ఒక విధంగా కళ్ళకు ఒక మౌనము, దృష్టి మౌనము, చెవులకు మౌనము, మాటలకు మౌనము, ఇవన్నీ చేస్తూ ఉంటే లోపల ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మనకు చాలా సహాయం అనేది అవుతుంది. ఎలాగైతే ఏదైనా ఒక మంచి పదార్థం ఉండొచ్చు, అది మీరు నోట్లో వేసుకున్నారనుకోండి, దాని యొక్క టేస్ట్ ఏదైతే తీసుకుంటుంటాంగా, ఆ టేస్ట్ తీసుకునేటప్పుడు ఎవరైనా మాట్లాడితే ఏదైనా చేస్తే కూడా మీకు ఇష్టం రాదు, మీరు దాంట్లో ఇప్పుడు పాల్గొనాలని అనుకోరు. మీరు ఆ టేస్ట్లోనే ఆ ఆనందం ఒకటి తీసుకుంటున్నారు. యోగాభ్యాసం కూడా అటువంటిదే. ఆత్మచింతన, పరమాత్మ చింతన యొక్క టేస్ట్ తీసుకునేది ఉంది మనకు. ఆ టేస్ట్ రావాలంటే బాహ్యంలో ఇవేవైతే ఇంద్రియాలు ఉన్నాయో ఆ ఇంద్రియాలను కొన్నిసార్లు పాజ్ బటన్లో పెట్టేసేయాలి. మన దగ్గర ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో దాంట్లో ప్లే బటన్ ఉంటుంది, స్టాప్ బటన్ ఉంటుంది, అలాగే పాజ్ అని కూడా ఒక బటన్ ఉంటుంది కదా. సో మెడిటేషన్ అంటే పాజ్. ఈ కొన్ని నిమిషాలు వేరే విషయాలపై మనం ఆలోచించేది లేదు, చర్చించేది లేదు. అయితే ఇప్పుడు కొన్ని నిమిషాలు అంతర్ముఖమై ఈశ్వరుడిపై ధ్యానం చేద్దాం. చక్కగా కూర్చోండి, అందరూ స్ట్రెయిట్గా. ముఖంలో ఒక చిరునవ్వు, ఎందుకంటే యోగాభ్యాసంలో మనస్సు ద్వారా శివ పరమాత్మునితో మనము కలయిక చేసుకుంటున్నాము. అయితే ఇంద్రియాలను కూడా లోపల విత్డ్రా చేసుకుందాం. కావాలంటే కళ్ళు మూసుకోవచ్చు, కానీ ధ్యానం పెట్టండి. ఏ విధంగా కూడా నిద్రపోకూడదు, అలర్ట్గా కూర్చోండి. కొన్ని నిమిషాల పాటు ఈ బాహ్య ప్రపంచం, ఈ బాహ్య ప్రపంచంతో కనెక్ట్ అయ్యే ఈ ఇంద్రియాలను, అంటే కళ్ళను, నోరును, చెవులను అలాగా పాజ్ అనే విధంగా ఉంచుతాము. కళ్ళిప్పుడు బయట చూడకుండా లోపల స్వయం యొక్క అవినాశి జ్యోతి స్వరూపాన్ని చూస్తుంది. ఎముక మాంసల ఈ శరీరాన్ని చూడకుండా స్వయం యొక్క సుందరమైన అవినాశి రూపాన్ని చూడండి. మౌన భాష మనసులో కూడా చక్కగా
మౌనాన్ని ధారణ చేయండి. చెవులకు ఆత్మ యొక్క ఈ మౌనమే వినబడుతుంది. సైలెన్స్లో స్వయం యొక్క జ్యోతి స్వరూపాన్ని చూడండి. ఈ ఆత్మరూపం మెరుస్తున్న నక్షత్రంలాగా దీని యొక్క ఆనందం తీసుకోండి. అవినాశి స్వరూపాన్ని, ఈ అవినాశి శాంతి యొక్క స్థితిని లోపల ఆస్వాదించండి. నేను జ్యోతిర్బిందు శాంత స్వరూపాత్మను మీతో మీరు మాట్లాడుకోండి. కొన్ని నిమిషాల పాటు ఈ మౌనాన్ని, ఈ సైలెన్స్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ స్థితిలో ఆత్మకు ఎంతో శక్తి యొక్క అనుభూతి కలుగుతుంది. రకరకాలుగా వేస్ట్ అయిపోయిన శక్తి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ శక్తి యొక్క స్టాకు ఆత్మలో ఫుల్గా అయినట్లు ఎక్స్పీరియన్స్ చేయండి. అంతర్ముఖంలో ఆత్మ బ్యాటరీ చార్జ్ అవుతుంది. మీరు శక్తిశాలిగా మరియు సుఖం యొక్క అనుభూతిని పొందుతున్నారు. ఓ శాంతి. ఇలాగా ఈరోజంతా అంతర్ముఖం ఉండడానికి అభ్యాసం చేస్తూ అంతర్ముఖి సదా సుఖి ఈ ఎక్స్పీరియన్స్ని పొందాలని లక్ష్యంతో ఈరోజంతా కూడా ప్రపంచంతో వ్యవహారంలో రండి. మళ్ళీ రాజయోగ పథంలో అనే నెక్స్ట్ ప్రోగ్రాంలో కలుద్దాం. ఓం శాంతి.